ఈ శాంతి చర్చల ప్రక్రియ ఏదైతుందో ఇవాళ మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధమే అనడానికి ఇది వాళ్ళంతగా వాళ్ళు చేసిన స్టేట్మెంట్ కాదు. హైదరాబాద్లో జస్టిస్ చంద్రకుమార్ గారు ఆయన తీసుకున్న చొరవతో అక్కడ ఆ రోజు జరిగిన చర్చలో శాంతి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ శాంతి చర్చల కమిటీ అనేది ఏదైతే హైదరాబాద్లో ప్రారంభించారో దానికి వాళ్ళు స్పందిస్తూ సమాజంలో ఒక శాంతియుత వాతావరణాన్ని బస్తర్లో శాంతియుత వాతావరణాన్ని కలిగించగలిగితే మేము శాంతి చర్చలకు సిద్ధమే అని అక్కడ ప్రారంభించిన చర్చకు స్పందనగా వాళ్ళు మళ్ళీ మన మీద ఒక బాధ్యత ఏం పెట్టారంటే మీరు శాంతి చర్చలు కావాలని అన్నారు, మా తరఫున మేము దానికి సిద్ధమే, మీరు అన్నారు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి, మీరు ప్రయత్నం చేస్తే దానికి మేము సహకారం చేస్తాము అనేటువంటి విషయం వాళ్ళు ప్రస్తావించారు. ఇది మా నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో శాంతి చర్చల ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళుగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా గతంలో జరిగిన శాంతి చర్చల్లో 2000 ప్రాంతంలో శంకరం గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ పౌరస్పందన వేదిక అప్పటి పీపుల్స్ వార్ పార్టీని కలిసినప్పుడు శాంతి చర్చలకు ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో అవకాశం లేదు అని వాళ్ళు ఒక స్పష్టమైన వాదన మా ముందు పెట్టారు. ఆ అవకాశం లేదు అనడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ఒకటి అమెరికా ఇరాక్ విషయంలో కానీ అమెరికా చాలా దుందుడుగ్గా ఉంది, చాలా అగ్రెసివ్గా ఉంది. దేశంలో అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అద్వానీ అమెరికా చంద్రబాబు కాంబినేషన్ చాలా ఫర్మిడబుల్ కాంబినేషన్ కాబట్టి చర్చలకి ఆస్కారం లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు. 2004 తర్వాత మళ్ళీ మేము వాళ్ళని కలిసినప్పుడు మేము వాళ్ళకి చెప్పిన ఆర్గ్యుమెంట్ అంటే అమెరికా చాలా దెబ్బతిన్నది ఇరాక్ విషయంలో, అలాగే అద్వానీ గారు ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, కాబట్టి ఇవాళ్ళనైనా ఏమైనా శాంతి చర్చలకి అవకాశం ఉందా అంటే వాళ్ళప్పుడు శాంతి చర్చలకు అవకాశం ఉంది, మీరు దానికి ప్రయత్నం చేస్తే మేము దాంట్లో పాల్గొంటాం అన్నట్టు. అంటే విప్లవ పార్టీలు అంచనా వేసేప్పుడు అంతర్జాతీయ జాతీయ స్థానిక అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు శాంతి చర్చల గురించి మాట్లాడతారు. ఇవాళ ఉన్న పరిస్థితిలో ట్రంప్ ఆయన ఎంత దుందుడుగా ఉన్నాడో చూసాం. సరే, ఈ దేశ హోమ్ మినిస్టర్ అయితే మొత్తం ఆయన ముహూర్తమే పెట్టాడు. ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి ఆయన ఈ కాంబినేషన్లో ఇవాళ చర్చలకు అంగీకరిస్తారా అనేటువంటి అంశము అది మనకు అనుమానం అయిన అంశమే. ఒకవేళ శాంతి చర్చలకు చారిత్రకంగా ఇప్పుడు సందర్భం కాదు అని ఒకవేళ అనుకున్నా, అది మావోయిస్ట్ పార్టీ అనుకున్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుకున్నా, పౌర సమాజంలో సభ్యులుగా మనం చేయవలసిన పని ఏమిటి, మన పాత్ర ఏమిటి అనేటువంటి ప్రశ్న. మిత్రులు మాట్లాడినట్టుగా వెంకటేశ్వరరావు గారు చెప్పారు, అక్కడ ఉండే ఆదివాసీలు ఎవరైతే కొన్ని వందల ఏళ్ళుగా అక్కడ జీవిస్తున్నారో ఆదివాసీలతో సహా ఒక చిన్న పాప కూడా చనిపోయింది, 30-40 మందిని చంపుతున్నారు. దాంట్లో దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం 100-150 మంది దాకా అమాయకమైన ఆదివాసీలు. మీరు నక్సల్ ఉద్యమాన్ని అంతం చేస్తామని అమాయకమైన ఆదివాసీలను కూడా ఎందుకు చంపుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటంటే, రాజ్య ఆవిర్భావమే
ఎందుకంటే మేము క్లాసులు చెప్పి రాజ్యం ఎందుకు వచ్చింది, రాజ్యం ఎలా వచ్చింది, రాజ్యానికి బలప్రయోగం చేసే అధికారం ఎవడిచ్చాడు, వాళ్ళెవరు, ప్రజల మీద ఇంత బలప్రయోగం చేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నను తట్టుకోని కొరకని మీరు ఓల్గాసే గంగ మీరు చదివితే తెలుస్తుంది ఈ మొత్తం చర్చ. కనుక ఎవరు అధికారం ఇచ్చారు అనేటువంటిది చారిత్రకంగా పరిణామం జరుగుతూ చివరికి అధికారం ప్రజలే ఇస్తారు. ప్రజల అధికారం ఏదైతుందో అది మీకు కొంత అధికారం మీకు ఇస్తారు. ఆ అధికారం ఇవ్వడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే స్టేట్ ఆఫ్ నేచర్, అంటే రాజ్యము లేని సమాజంలో మనుషులు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించారు. కానీ భద్రత కోల్పోయింది. సంపూర్ణ భద్రత లేకపోవడం వలన రాజ్యం ఒకవేళ మాకు భద్రత కలిగించగలిగితే మేము కొంత మా స్వేచ్ఛను రాజ్యానికి ఇస్తాం. ఇది అంగీకారం లిబరల్ థియరీ ప్రకారం. కనుక రాజ్యము తమ అధికారాన్ని బలప్రయోగం చేసేప్పుడు దానికి ఇచ్చిన అధికారం ఎవరైతే ప్రజలు ఇచ్చారు, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని భారత అంటే కనుక పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద పీపుల్. రాజ్యానికి పవర్ ఎక్కడ ప్రజల నుంచి వస్తుంది. ప్రజల నుంచి నీకు అధికారం వచ్చినప్పుడు ప్రజలు మీ మీద కొన్ని కండిషన్ పెట్టారు. అది రాజ్యాంగం. జస్టిస్ చంద్రకుమార్ గారు అది రాజ్యాంగం. రాజ్యాంగం ఏం చెప్తుంది, నీకు బలప్రయోగం చేసే అధికారము ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ అధికారం నువ్వు ఎట్లా ఉపయోగించాలో రాజ్యాంగం చెప్తుంది. నువ్వు రాజ్యాంగం చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా నమ్మము. అమెరికాలో ప్రతి పౌరుడికి ఆయుధం ఉంది. ఆయుధాలు కలిగి ఉండే హక్కును వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు. రైట్ టు బేర్ ది వెపన్. దాని మీద ఇంతవరకు రాజ్యాంగం వాళ్ళు అమెండ్ చేయలేకపోతున్నారు. ప్రజలు ఒప్పుకోవడం లేదు. సెనేట్లో ప్రతిసారి ప్రజలకు ఆయుధం కలిగి ఉండే హక్కును మనం తీసుకోవాలి అన్నప్పుడల్లా సెనేటర్స్ ఏమంటారు, వీ డోంట్ ట్రస్ట్ ద స్టేట్. రాజ్యం మీద మాకు నమ్మకం లేదు, కనుక మా రక్షణ మాదే. భారతదేశ ప్రజలు మొత్తంగా మనందరము కంప్లీట్గా రాజ్యానికి ఆయుధాలు ఇచ్చి, నాయనా నువ్వు రాజ్యాంగంలో నీకు ఆయుధాలు నీదే పెట్టుకో, కానీ పెట్టుకొని దాన్ని ఉపయోగించేటువంటి ఈ ప్రమాణాలు ఉంటాయి. ఈ ప్రమాణాల ప్రకారం ఆయుధాన్ని ఉపయోగించాలి. ఇవాళ ఛత్తీస్గఢ్లో కానీ ఎక్కడైనా జరుగుతున్నది. ఈ రాజ్యాంగ ప్రమాణాలు కానీ చట్టబద్ధ పాలన కానీ ఆయుధాన్ని ఉపయోగించప్పుడు దాని వెనుక ఉండే చట్టం కానీ దాని వెనుక ఉండే ప్రజలు కానీ దాన్ని విస్మరించి ఆయుధాన్ని ఉపయోగించ మొదలు పెడితే ప్రజల భయం ఏంటి, రాజ్యాంగం యొక్క భయం ఏమిటి? రాజ్యాంగ భయం ఏమిటంటే అక్కడ ఒకసారి ఏ నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా రాజ్యము తన తుపాకీని ఉపయోగించేటువంటి ఇన్ ప్రిన్సిపల్ ఒకవేళ సమాజము తన స్తబ్దత ద్వారా తన సైలెన్స్ ద్వారా అంగీకరిస్తే రాజ్యము తన స్వభావం ఏమిటంటే ఇక ప్రజలే అభ్యంతరం చెప్పడం లేదు, ఎక్కడ ఉద్యమం లేదు, ఇక్కడ రెసిస్టెన్స్ లేదు, కాబట్టి దీన్ని ఎవరికైనా వ్యతిరేకంగా ఉపయోగిస్తాం. ఫ్యాసిజం అంటేనే అది కదా. ఫ్యాసిజం ఎట్లా వస్తుంది, ఒక దశ వస్తుంది, ఇక అది ఆయుధం ఉపయోగించడం అని ఏం చేయగలిగింది ఉండదు. కనుక ఇవాళ శాంతి చర్చలు అంటే ఇది ఏదో మావోయిస్ట్ పార్టీకి ఇది లేదు, వాళ్ళకి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యము ఇంత విచ్చలవిడి అధికారాన్ని ఏ ప్రమాణాలు లేకుండా ఉపయోగించడం అనేది అవుతుందో, ఇది దీని లాజికల్ కల్మినేషన్ అవుతుందో అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది అనేది మన వరి. అందుకనే శాంతి చర్చలు. ఈ ఆయుధం మీరు కంట్రోల్లో పెట్టుకోండి, కానీ మీరు శాంతి చర్చలు మేము ఎందుకు అంటున్నాం అంటే మేము పౌర సమాజంగా మీరు ఉపయోగిస్తున్న ఆయుధాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించలేదు, చట్టబద్ధంగా మాకు ప్రమాదం ఉంది, కనుక మీరు చట్టబద్ధంగా ఉపయోగించండి మనం అడిగితే తప్పించి రేపు రాబోయే ప్రమాదాన్ని మనం నివారించలేము. కనుక మనం ఈ యాంగిల్ నుంచి ఆలోచించాలి. రాజ్యము ఇంత బలప్రయోగం మేము చంపేస్తామని ఒక ముహూర్తం పెట్టేసి మేము చంపేస్తామని అంటున్నారు. చంపే హక్కు మీకుందా? రాజ్యాంగం ఇచ్చింది హక్కు. రాజ్యాంగం ఏం చెప్తుంది? చట్టబద్ధంగా రాజ్యాంగంలో సాయుధ బలగాలకి ఉండే హక్కు ఏమిటంటే వాళ్ళ ప్రాణానికి నష్టం వచ్చిన వాళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే ఆయుధం ఉపయోగించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కనుక సెల్ఫ్ డిఫెన్స్ అంటే చంద్రకుమార్ గారు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు మీరేం చేయాలి, మాకు ప్రమాదం కాబట్టి అందుకనే ఎన్కౌంటర్ అంటారు. ఎన్కౌంటర్ ఏంటి, వాళ్ళు కాల్చారు మేము కాల్చాం,
కనుక మ్యూచువల్ కాల్పుల్లో మా వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. ఎన్కౌంటర్ అనే కథ అల్లడం ఎందుకు అవసరము? ఎందుకు అవసరం అంటే జస్టిఫికేషన్ కొరకు, ఎందుకు ఫైర్ చేశారు. ఇవాళ శ్రీనివాస్ గారు వాళ్ళు చెప్పినట్టుగా ఆ నిబంధన తీసి పారేశారు. ఎన్కౌంటర్ అని కూడా అనడం లేదు, నిర్మూలిస్తాం. ఎట్లా నిర్మూలిస్తారు? మీకు అధికారం ఎవరిచ్చారు? అది పౌర సమాజంగా శాంతిని కోరుతున్న వాళ్ళుగా మనం ప్రాజ్ఞాన్ని ఏమంటున్నామంటే, ఎవరు మీకు అధికారం ఇచ్చారు? మేము చంపేస్తామని ఎట్లా అంటారు? ఇది ప్రజాస్వామ్య సమాజం, రాజ్యాంగబద్ధ సమాజం. ప్రతిసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మొక్కుతున్నారు. మరి రాజ్యాంగం అవుతా రాజ్యాంగం ఇది అంగీకరిస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటంటే, సమాజంలో ఉండేటువంటి సామాజిక శక్తులు ఏవైతే, ప్రజాస్వామ్య శక్తులు ఏవైతుందో, పౌర సమాజం ఏదైతుందో, ఆ పౌర సమాజం జాగ్రత్తగా లేకపోతే వాయిలెన్స్ అనేది ఎక్కడో ఒక చోట ఆగదు అనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవాలి. మూడవది, ఇవాళ మీరు ఉపయోగిస్తున్నటువంటి బలప్రయోగం ఏదైతుందో, మేము ఇంతకాలంగా పౌర హక్కుల సంఘంలో నిరంతరంగా సమాజానికి ఏం చెప్పామంటే, ఇది కార్పొరేట్ శక్తులకు అక్కడ ఉండేటువంటి ఖనిజాలను అప్పచెప్పడం కొరకు జరుగుతున్న యుద్ధం అని చెప్పాం. ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ కింద మేము చెప్పాం. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, ఈ వనరులు ఏవైతే, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ ఉండే ఖనిజాలు మేము కార్పొరేట్లకు అప్పచెప్తాం, తొందరగా అప్పచెప్పాలి మేము. ఎందుకంటే దేశ అభివృద్ధి రేటు పెరగాలన్నా, సంపద పెరగాలన్నా, 5 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా అక్కడ ఖనిజాలు మాకు కావాలి. ఈ ఖనిజాల మేము దగ్గర పోతే ఎవరు మాకు అడ్డం వస్తారో వాళ్ళని మేము తీసేస్తాం. చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం. ఇది ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇక మనం దానికి పెద్ద డిఫెన్సు, దానికి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయాల్సింది స్పష్టంగా ఆయన చెప్పాడు, మేము ఎలిమినేట్ చేస్తాం. కానీ కార్పొరేట్లకి ఆ ఖనిజాలు ఏవైతున్నాయో అప్పగించడానికి రాజ్యాంగం అంగీకరిస్తుందా? షెడ్యూల్ 5 ఏం చెప్తున్నది? షెడ్యూల్ 5 ప్రకారం ఆదివాసుల అనుమతి కావాలి కదా, ఆదివాసుల అనుమతి కావాలి కదా, అనుమతి లేకుండా చేయడానికి లేదు కదా. తర్వాత SCS అట్రాసిటీస్ యాక్ట్ వచ్చాయి, 170 వచ్చాయి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చాయి, ఇన్ని యాక్ట్స్ వచ్చాయి. ఈ యాక్ట్స్ అన్ని దేని నుంచి వచ్చాయి? ఆదివాసుల పోరాటాల వలన రాజ్యము కాస్త నాగరికంగా ఉన్నప్పుడు అది స్పందిస్తూ, లేదు తప్పకుండా మీ హక్కులను కాపాడుతాం, మేము షెడ్యూల్ 5 కాదు అట్రాసిటీ యాక్ట్స్ కూడా మేము తీసుకొచ్చాం, కాదు 170 కూడా ఉంది, కాదు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇచ్చాం, మీకు ఇన్ని హక్కులు ఇస్తున్నాం కదా, ఈ హక్కులన్నీ ఏమైనాయని అడుగుతున్నాం మనం. ఆదివాసీలకు ఉండే హక్కులు ఏవైతున్నాయో, మీరు ఆదివాసీల యొక్క వనరులు తీసుకోవాలంటే సామాజిక ప్రయోజనం కొరకు ఎమినెంట్ డొమైన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి సర్వ ప్రయోజనానికి, సామాజిక ప్రయోజనానికి వనరులు అవసరమే కావచ్చు. ప్రాజెక్ట్ కట్టుకోవడం కానీ, స్టీల్ ప్రాజెక్ట్ కానీ కావాల్సి సమాజానికి అవసరం కావచ్చు. ఖనిజాలు మీకు అవసరమైనప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ బాధ్యత ఏమిటి, వాళ్ళ భాగస్వామ్యం ఏంటి, ఆ సంపదలో వాళ్ళకు భాగముందా, ఆ సంపద నుంచి వాళ్ళకు వైద్యము, విద్య, ఉద్యోగాలు, వాళ్ళు పనిచేసుకొని గౌరవంగా ఇళ్ళు బ్రతికేటువంటి ఆ ప్రామిస్ దీంట్లో ఉందా? ఆదివాసులు ఎక్కడున్నారని అభివృద్ధిలో కార్పొరేట్కి అప్పచెప్తాం అంటున్నారు. కానీ మరి ఆదివాసుల సంగతి ఏమైతుంది? వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఆ వనరులు వాళ్ళే, ఆ దేశంవే కదా అంటే దేశంవే. దేశం అంటే ప్రజల ప్రయోజనం కాకుండా మేము కార్పొరేట్ ప్రయోజనాల కొరకు అప్పచెప్తామంటే, కార్పొరేట్ ప్రయోజనాలకి ప్రజల ప్రయోజనాలకి మధ్యన ఒక వైరుధ్యం వచ్చినప్పుడు, లేదా ఒక టెన్షన్ వచ్చినప్పుడు రాజ్యం ఎవరి వైపు అనేటువంటి ప్రశ్న వస్తుంది. మనం కూడా అడగవలసింది ఏంటంటే, మీరు వనరులు తవ్వుతామంటారు కానీ ఎవరి కొరకు? మీరు కేవలం కార్పొరేట్ కొరకు అంటే కార్పొరేట్లు ఆ వనరులను ఏం చేయబోతున్నారు? ఈ మొత్తం అభివృద్ధి నమూనాలో ప్రజలు ఎక్కడున్నారు అనేటువంటి మౌలికమైన ప్రశ్నలు ఏవైతున్నాయో ఇవాళ ఈ చర్చలో భాగం. కనుక అక్కడ చర్చలు జరుగుతాయా లేదా, అక్కడ శాంతి వస్తుందా లేదా అని కాదు, కొన్ని మౌలికమైన ప్రశ్నలు, రాజ్యాంగపరమైన ప్రశ్నలు, అభివృద్ధి నమూనాకు సంబంధించిన ప్రశ్నలు, ఆదివాసుల హక్కులకు సంబంధించిన సమస్యలు, పౌర సమాజం యొక్క రక్షణ, పౌర సమాజానికి ఉండేటువంటి భద్రత. కనుక చాలా యాంగిల్స్ ఉంటాయి, దీనికి ఎన్నో కోణాలు ఉంటాయి. ఎన్నో కోణాల నుంచి ఆలోచించి పౌర సమాజం ఇవాళ ఎట్లయితే శంకరం గారు ఆ రోజు 35 ఏళ్ళు రాజ్యంలో భాగంగా ఉండి ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యి, అరే ఇది చాలా ఆయన రాజ్యంలో భాగం కాబట్టి ఇది ఎక్కడో దారి తీసేటట్లుందని ఆయన, పొత్తూరి వెంకటేశ్వరరావు గారు జర్నలిజంలో ఉన్నవారు, ఆయన అంతకాలంగా పౌర హక్కులో పోరాడినటువంటి కన్నభిరాన్ గారు, అప్పటికే జయశంకర్ గారు, కోదండరామ్ గారు, తారకం గారు, మేమందరం కూడా దాంట్లో జైవన్ ఉన్నాడు,
మేమందరం కలిసి ఒక 15 మంది 10 ఏళ్ల ప్రయత్నం చేస్తే శాంతి చర్చలు జరిగాయి. అది ఒక్కరోజు ప్రయత్నం కాదు. ఆ ప్రయత్నం కూడా ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే విస్తృతమైన చర్చ జరిగి తెలంగాణలో ముఖ్యంగా రామచంద్రమూర్తి గారు ఆయన వార్తాపత్రికలో జరిగిన 1000 కంటే ఉత్తరాలు వచ్చి ఇంత జరిగిన 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళింది ఒకే ఒక అంశం మీద, నేను గెలిస్తే నక్సల్ ఉద్యమాన్ని అణిచివేస్తాను. ఎందుకంటే అప్పటికే ఆయన మీద దాడి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మేము చర్చలు జరుపుతాం. రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కాబట్టే చర్చలు జరిపారు. ఎందుకంటే అది ప్రజల మ్యాండేట్. అది ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు కాదని ఆయన మీద దాడి జరిగిన సింపతి లేకుండా వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారంటే చర్చలు జరపండి. ఇది ప్రజల అభిప్రాయం. ప్రజలు చర్చలు జరపండి ఎందుకన్నారంటే వాతావరణము వాయిలెంట్ అయిపోయి రాజ్యము ఇష్టమొచ్చంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ప్రజలు తమ భవిష్యత్ కొరకు ప్రజాస్వామ్యం తమ రక్షణ కొరకు విస్తృతంగా ప్రజలు చేయబట్టి లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అంత సులభంగా చర్చలకు వచ్చేవాడు కాదు. అది ఒక మ్యాండేట్. ఇవాళ కూడా నేను అనుకునే భారతదేశంలో ప్రజల యొక్క మ్యాండేట్ అదే ఉంటుంది. ప్రజల మ్యాండేట్ ఏముంటుందంటే మాకు ఈ వాయిలెన్స్ అవుతుందో ఈ హింస ఏదవుతుందో రాజ్యము విచ్చలవిడిగా ఇట్లా హింస ఉపయోగించడానికి వీల్లేదు అని ఒక ప్రజాభిప్రాయాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ శాంతి చర్చల కమిటీ ఏదైతే చొరవ తీసుకున్నదో ఈ చొరవని మనం సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడు ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్యన చర్చ, వాళ్ళిద్దరి మధ్య సమస్య అని కాకుండా ఇది విశాల సమాజం యొక్క సమస్య అని చెప్పగలిగితేనే మనం ఒక విస్తృత ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా బయట సమాజం యొక్క ప్రెషర్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఒక చర్చలకు సాధ్యం ఉంటుంది. ఆ చర్చల్లో మనం కూడా భాగస్వామ్యమే. వాళ్ళిద్దరి మధ్య చర్చలు మనం దాంట్లో భాగస్వామ్యం. వాళ్ళిద్దరు కూడా మనం చెప్తాం ఇది ఇక్కడికి దారి తీయొచ్చు అని, వాళ్ళు కూడా రాజ్యానికి చెప్తాం. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు. వచ్చిన తర్వాత మావోయిస్ట్ పార్టీ ఏం చేశారు, 7 డిమాండ్స్ పెట్టారు. ఏం డిమాండ్ పెట్టారు, మీరు ఈ డెవలప్మెంట్ అభివృద్ధి నమూనా ఎంఓయూలని మీరు విత్రాసుకుంటారా, భూ సంస్కరణ తీసుకొస్తారా అనేటువంటి సమస్యలు పెట్టారు. డెమోక్రటిక్ రైట్స్ ఉంటాయా, తర్వాత ప్రతివాడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందా అనేటువంటి అంశాలన్నీ వాళ్ళు రేజ్ చేశారు. దానికి స్పందనగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక కమిషన్ వేసింది, ల్యాండ్ కమిషన్. దాని 10 లక్షల ఎకరాలు పంచామని అంటున్నారు. ఎంత పంచారో మనకు తెలియదు. కానీ ఆ ల్యాండ్ మీద చాలా చర్చ జరిగింది. కాబట్టి వాళ్ళు ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చారు. పొలిటికల్ ఎజెండా ఏమిటంటే అభివృద్ధి నమూనా, ల్యాండ్ రిఫార్మ్స్, ప్రజలకు కావాల్సిన మౌలిక అవసరాలు అంటే ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రభుత్వం కూడా అది చెయ్యాలి. కాబట్టి అది రాజ్యాంగంలో వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏమీ చెప్పకుండా సరే మేము చేస్తాం, ఇది చేస్తాం, మా ప్రయత్నం చేస్తాం అనేది జరిగింది. ఆయుధాలు పడేయాలి అనేటువంటి చోట వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ ఏదైతే వాళ్ళు ఆఫర్ చేశారో మేము ఆయుధాలను ఉపయోగించాం. శాంతి చర్చల్లో జరిగిన తర్వాత మీరు ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆయుధాలు పట్టుకొని ఒక దశలో వాళ్ళు ఏమంటే మేము ఆయుధాలు పట్టుకొని తిరగం, మా రాజకీయాలు చెప్పుకోనివ్వండి, మనం ఫ్రీగా మేము ఆయుధాలు పట్టుకొని తిరగం, లేదా మేము కానీ ఆయుధాలు మీరు సరెండర్ చేస్తారని అడిగారు. వాళ్ళన్నారు ఆయుధాలు సరెండర్ చేసిన తర్వాత ఇక మాకు మీకేం సంబంధం, ఇంకా సుబ్బొత్తి ఈ చర్చలు ఏముంటాయి, సెకండ్ రౌండ్ చర్చలు ఎందుకు ఉంటాయి. కనుక వాళ్ళు ఏమంటే ఉపయోగించాం కదా, ఉపయోగించినప్పుడు మీరు ఆయుధం ఉన్నా లేకున్నా మీకెందుకు ఆ బాధ, మీరు దించండి అనకండి, ఉపయోగించకండి, మేము ఉపయోగించాం. అక్కడ ఆగింది అప్పుడు చర్చ. ఇవాళ బహుశా భారతీయ జనతా పార్టీ లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఆయుధాలు వదిలితేనే చర్చలు అని అంటారు. అక్కడ చర్చలు తప్పకుండా దాంట్లో స్తంభన వస్తుంది. కానీ బయట సమాజం చాలా ఒత్తిడి పెట్టి ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రాణహాని ఏదైతుందో, మనిషి ప్రాణం చాలా విలువైంది. ఏ మనిషిదైనా, అది పోలీస్ వాడిదైనా అది నక్సల్దైనా చాలా విలువైంది. కనుక ప్రాణాలని తీసుకోవడం అనేది ఏదైతుందో ఏ నాగరిక సమాజానికి కూడా అది మంచిది కాదు. ప్రాణ నష్టం అనేది అవుతుందో అనేది నిరంతరంగా పౌరస్పందన వేదిక దాన్ని రిపీటెడ్గా మానవ ప్రాణం చాలా విలువైనది, మనిషి ప్రాణం చాలా విలువైనది అనేటువంటి విషయాన్ని దాంట్లో నొక్కి చెప్పవలసి వచ్చింది. ఇవాళ కూడా శాంతి చర్చల కమిటీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అవుతుందో అది మన అందరం కూడా ఈ చర్చని చాలా లోతుగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజల యొక్క చైతన్య స్థాయి ప్రజలకు వాళ్ళ అవగాహన పెరిగితే రేపు ప్రజాస్వామ్యం కానీ శాంతి కానీ అప్పుడు సాధ్యమవుతాయి. ప్రజలని దగ్గరికి వెళ్ళి ప్రజలకు మనం ఎలా చెప్పగలము అనేటువంటిదే ఇవాళ మన ముందుండే సవాలు. ఆ చర్చలు జరుగుతాయా, చర్చలు జరగవా, చర్చలు జరగవు అయినా మనం ఈ పని చేయాలి.
చర్చలు జరగకున్నా ఈ పని చేయాలి. చర్చలు జరిగితే మంచిది. చర్చలకి మనమే దోహదం చేయగలమో అది తప్పకుండా దానికి ప్రయత్నం ఏదైతుందో మన తరఫున పౌర సమాజం తరఫున తప్పకుండా మనం కూడా దాంట్లో పాల్గొనమంటే పాల్గొంటాం. లేదా మా సహకారంగా అంటే సహకారం, రాజ్యం సహకారం అడిగినా అప్పుడు రాజ్యం మమ్మల్ని హోమ్ మినిస్టర్ గారు వచ్చేవాడు. సార్ మమ్మల్ని ఏం చేయమంటున్నాడు అడిగేవాడు. మీరు ఈ పనులు చేయాలని చెప్పేవాడు. ఆ పనులు చేసి మీరు ఇది ఇలా ప్రొసీడ్ కావాలని చెప్పాం. వాళ్ళు కూడా అడిగారు. శాంతి చర్చల కమిటీ ఇద్దరితో మాట్లాడుతుంది. రాజ్యాన్ని అడుగుతుంది, విప్లవోద్యమాన్ని అడుగుతుంది. ఇద్దరి మధ్యన ఎక్కడ సయోధ్యకు సాధ్యం ఉందో దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రాణ నష్టం తక్కువ జరిగి ఈ దేశం నుండి ఖనిజాలు కాపాడబడి కార్పొరేట్ వాళ్ళ యొక్క ఈ బలం ఏదైతే అది తగ్గి ఒకవేళ ఆదివాసులు మరింత శాంతియుతంగా జీవించగలిగితే ఆ ప్రయత్నానికి లేదా ఆ ప్రాసెస్కు కాంట్రిబ్యూట్ చేసిన ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా తమ జీవితంలో గర్వపడి మేము సైలెంట్గా లేము, మేము చేయగలిగిన పని మా జీవితంలో చేశాం అనే సంతృప్తి మనకు మిగులుతుంది అనేటువంటి దాంతో మాత్రమే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియ ఏదైతుందో ఈ ప్రాసెస్ కొనసాగాలి. మీరందరూ కూడా దాంట్లో చాలా యాక్టివ్గా పాల్గొనాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు చేస్తాను.